చూసిండ్రా అనుల్లా, పండుగల నాడు ఇంటికి పోయే పబ్లిక్ తోని టోల్ గేట్ కాడ లైన్లు కట్టినట్టే గీడున్న బస్సులు ఎట్లా లైన్లు కట్టినాయో, గద్వాల జిల్లా పుల్లూరు టోల్ గేట్ కాడ టోల్ ఫీజు కట్టలేదని గీ ఆర్టీసీ బస్సులను మొత్తం ఆగబట్టిండ్రట ఆడున్నోళ్ళు. అయినా బస్సులకు ఫాస్టాగ్ ఉండంగా టోల్ ఫీజు ఏందని అనబోతున్నారా? అయితే బస్సుకు ఫాస్టాగ్ ఉన్నది నిజమే గాని అందులో రీఛార్జ్ అయిపోయిందట. మళ్ళా ఒకటి కాదు రెండు కాదు, గద్వాల్ డిపో బస్సులకు మొత్తం ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోయిందట. ఫాస్టాగ్ల పైసలు లేకపోయే వరకు టోల్ గేట్ కించి బస్సులను ఓనియలేదు ఆడున్నోళ్ళు. ఇక రెండు దిక్కులు ఆగిపోయిన గద్వాల డిపో బస్సులతోని బగ్గనే ట్రాఫిక్ జామ్ అయిందట. ఏమయ్యా, మేము జల్దిన పోయే పనున్నది, ఇంకెంతసేపు ఆపుతారని బస్సోళ్లను అడిగితే ఫాస్టాగ్ లా పైసలు అయిపోయినాయి, రీఛార్జ్ చేయాలే, ఎంతసేపు అవుతుందో తెలియదు, ఉంటే ఉండుండ్రి లేకపోతే లేదని ఉల్టా పబ్లిక్ మీదకే గరమైందట అందులున్న కండక్టర్లు డ్రైవర్లు. ఇక పోతది కావచ్చు ఆగబోతది కావచ్చు అని గంట మీదనే వెయిటింగ్ చేసిండ్రట చాలా మంది ప్రయాణికులు. ఆయన సుతం బస్సులు కదలలేదట. ఇక చేసేదేం లేక కొందరు బస్సు దిగిపోయి వేరే ప్రైవేట్ బండ్లను మాట్లాడుకొని పోయిండ్రట. మరిగా ప్రయాణికులంటే గద్వాల్ డిపో ఆఫీసర్లకు లెక్కలేదో లేకపోతే ఏందో గాని గిదిప్పుడే తొలుసురు కాదు, అదివరకు కూడా గిట్లనే చేసిండ్రు. టోల్ గేట్ కాడ గంట మీద నిలబడ్డ సుతం ఫాస్టాగ్లు రీఛార్జ్ చేయకుండా నిర్లక్ష్యం చేసి ప్యాసింజర్లను తిప్పలు పెట్టిండ్రు అక్కడి అధికారులు. దీనికి కారణమైనోళ్ల మీద సర్కారోళ్ళు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు ప్రయాణికులు. పేరుకేమో ఫ్రీ బస్సులని చెప్పి సర్కారోళ్ళు బగ్గనే గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇటు చూస్తేనైతే ఆడాడ ఆర్టీసోళ్ళు ఫాస్టాగ్ రీఛార్జులు సుతం చక్కగా చేసుకోక తిప్పలు పెడుతున్నారు. ఏం ప్రజాపాలనో ఏందో మరి అని బస్సుల ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు గరమైతున్నారు.